కొన్నేళ్లుగా ప్రపంచం కరోనాతో తీవ్ర ఇబ్బందులకు గురి కావడం, యుద్ధాలు లాంటి సమస్యలతో విసిగిపోయాడో ఏమో కానీ ఓ బీహార్ వ్యక్తి ఏకంగా చంద్రునిపైనే స్థిరపడాలని అనుకున్నాడు. అందుకే అక్కడ భూమిని కొనాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా చంద్రుడిపై తనకంటూ ఇంత భూమి కొనుక్కోవడానికి అమెరికాకు చెందిన లూనార్ ఇంటర్ ప్లానెటరీ కమ్యూనిటీకి అప్లికేషన్లు కూడా పెట్టుకున్నాడు. దీంతో ఆ సొసైటీ వారు ల్యాండ్ కొనడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చంద్రుడిపై ల్యాండ్ ఇప్పించారు. ల్యాండ్ తీసుకున్న తర్వాత సదరు బీహారీ వ్యక్తి నీరజ్ కుమార్ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అక్కడి ల్యాండ్ వాల్యూ చాలా తక్కువని, తనకు కేవలం 49,000 రూపాయల వరకు ఖర్చయిందంటూ కూడా సంబరపడిపోతున్నాడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సంపన్నులు ఈ లూనార్ రియల్ ఎస్టేట్ లో తాము కూడా ఇంత భూమిని కొనేసుకున్నారు. మరి వీరంతా బ్యాగులు సర్దేసుకొని చంద్రుడిపైకి వెళ్తారా, అక్కడ ఇల్లు కట్టేసుకొని జీవిస్తారా అన్నది కాసేపు పక్కన పెడితే, చంద్రుడిపై నివసించడం అసలు సాధ్యమేనా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. అయితే చంద్రుడిపై జీవించడం అన్న ప్రాథమిక విషయం చూస్తే ప్రస్తుతానికి మాత్రం నో అని చెప్పాల్సిందే. ఎందుకంటే అక్కడ మనిషి జీవించడానికి అనుకూల పరిస్థితులు లేవు. పైగా చాలా క్లిష్టమైనటువంటి కష్టతరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని గనక పరిష్కరించగలిగితే ఇక నైట్ ఫ్లైట్ టు మూన్ పై 3 రోజుల్లోనే చంద్రుడిపై ల్యాండ్ అవ్వచ్చు మనం. ఇప్పటికిప్పుడు మాత్రం అది సాధ్యం కాదు. మరో 3 దశాబ్దాల తర్వాత వీలు కావచ్చని నాసా అంచనా. మీకు తెలుసా, చంద్రుడు ఒకప్పుడు మనం నివసించే భూమిలో ఒక భాగంగానే ఉండేది. ఎక్కడి నుంచో వచ్చి పడ్డ అతిపెద్ద గ్రహశకలం భూమిని రాచుకుంటూ పోవడం వల్ల కొంత భాగం భూమి నుంచి విడిపోయింది. అయితే భూమి ఆకర్షణ శక్తి కారణంగా భూకక్షలో తిరుగుతోంది. ఆ ముక్కనే మనం భూమికి ఉపగ్రహం అని, చంద్రుడు అని పిలుచుకుంటున్నాం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తన చుట్టూ తాను తిరగడం ఉండదు. అందువల్ల శాశ్వతంగా మనకు ఒకవైపే కనిపిస్తూ ఉంటాడు. మరోవైపు శాశ్వతంగా నీడలోనే ఉంటుంది. అందువల్ల అక్కడి టెంపరేచర్ల విషయానికి వస్తే రాత్రిపూట -173°C, పగటిపూట 127°C ఉంటుంది. ఇది మనిషి జీవించడానికి వీలు కాకుండా ఉండే శీతోష్ణ ఉష్ణోగ్రతలని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడిపై గాలి ఉంటుంది, కానీ ఆ గాలి మనిషి జీవించడానికి పనికిరాదు. ఒకవేళ అలా చేస్తే ప్రమాదకరం. నిమిషాల్లోనే చనిపోతారు. చంద్రుడి ఉపరితలంపై అతి సన్నని దుమ్ము పీల్చి జీవించడం అసాధ్యం. అక్కడ వాతావరణం లేని కారణంగా ఒకరి మాట మరొకరికి వినిపించదు. స్పేస్ సూట్లోని రేడియోల ద్వారా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనిషి జీవించడానికి ఆహారం అవసరం. భూమి నుంచి తీసుకుపోయే ఆహార పదార్థాలే బతికిస్తాయి. కానీ ఎంతకాలం వాటిపై ఆధారపడతాం? అలాగని అక్కడ వ్యవసాయం చేద్దామంటే కుదరదు. ఏకంగా పెద్ద పెద్ద మార్షియన్ సినిమాల్లో లాగా గ్రీన్ హౌస్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే మరికొంత కాలంలో అక్కడ కూడా వ్యవసాయం చేయడం విషయంలో పరిశోధకులు మార్గాలు కనిపెడతారన్న ఆశలైతే ఉన్నాయని చెప్పాలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకు భూమిపై ఉన్నట్టు అక్కడ గురుత్వాకర్షణ శక్తి అంతగా ఉండదు. ఇది మనం స్థిరంగా నడవడానికి, నిలబడడానికి అవరోధంగా ఉంటుంది. మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్, నీరు, ఎనర్జీ, ఇంధనం, కరెంట్ లాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిందే. పైగా ఇక్కడ భూమిపై 28 రోజులు, అక్కడ ఒక రోజుగా ఉంటుంది. అంటే 1 month = 1 day ఫర్ ఎగ్జాంపుల్. అంత సుదీర్ఘకాలం పగళ్ళు రాత్రులు వల్ల మనిషికి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ మనిషి ఆశాజీవి. ఈ సమస్యలన్నీ తీర్చుకోవడం సాధ్యపడుతుందనే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. ఆ సమస్యలపై దశాబ్దాలుగా రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. గతంలో 50 ఏళ్ల క్రితమే అమెరికా నుంచి అపోలో రాకెట్ ద్వారా తొలి మానవుడు చంద్రుడిపై కాలు మోపాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ చంద్రుడి జోలికి వెళ్ళలేదు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో చంద్రుణ్ణి పునర్దర్శనం చేసుకునేందుకు ప్రయత్నాల్ని స్టార్ట్ చేస్తోంది. ఆర్టెమిస్ అనే ప్రాజెక్టు ద్వారా ప్రయోగించనున్నటువంటి వరుస రాకెట్లతో మరోసారి చంద్రుడిపైకి హాయ్ చెప్పేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి ఎలాగైనా చంద్రుడిపై ఓ అవుట్ పోస్ట్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదట మానవరహితంగాను, ఆపై మొదటి మహిళ, మరో పురుషుడిని చంద్రుడిపైకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆర్టెమిస్ తొలి రాకెట్ ప్రయోగంలోనే అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వాటిని అధిగమించి వచ్చే కొన్ని రోజుల్లోనే ఆర్టెమిస్ 1 ప్రయోగం జరగనుంది. చంద్రుడిపై కొన్ని ప్రాంతాల్లో స్టేబుల్గా ఉండే వాతావరణం ఉంది. ఈ విషయాలను ఈ మధ్య చైనా పంపించినటువంటి రోవర్ ద్వారా తెలిసింది. మన దేశం నిర్వహించిన చంద్రయాన్ ఆర్బిటర్ ద్వారా కూడా చంద్రుడిపై నీటి నిల్వల గురించి ఆ విషయాలు తెలుసుకోవడం కూడా జరిగింది. అందుకే చంద్రుడిపై జీవించడంపై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రుడిపై గ్రహ శకలాల దాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
మనం నివసించే భూమిపై నెలకొన్న వాతావరణం కారణంగా ఆ సమస్య తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అలా రాలిపడే శకలాలు భూ వాతావరణంలోకి రాగానే ఆ వేగానికి అవి మండిపోతూ ఉంటాయి. కానీ చంద్రుడిపై సదరు వాతావరణం లేని కారణంగా నేరుగా వచ్చి ఉపరితలాన్ని ఢీకొడతాయి. అలా ఢీకొట్టినప్పుడు పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతూ ఉంటాయి. వాటినే క్రేటర్లని శాస్త్రవేత్తలు అంటారు. అలా సహజ సిద్ధంగా ఏర్పడిన క్రేటర్లలో గుహలు కూడా ఉన్నట్టు చైనా రోవర్ గుర్తించింది. అక్కడి గుహల్లో మానవ ఆవాసాలు లేదా పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ఈజీ అని చెబుతున్నారు. ఆ గుహల్లో వాతావరణం స్థిరంగా ఉన్నట్టు గుర్తించారు. అయితే టెంపరేచర్ ఒక్కటే జీవించడానికి సరిపోదు. అనేక అనుకూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ సూర్యుడి నుంచి వెలువడేటువంటి రేడియేషన్ తీవ్రంగా ఉంటుంది. మనకు భూమిపై ఉన్నట్టు ఓజోన్ పొర ఉండదు. ఓజోన్ పొర కారణంగానే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ ప్రమాదకరమైన కిరణాల నుంచి మనకు రక్షణ లభిస్తోంది. చంద్రుడిపై అలా కాదు. గుహల్లోనే జీవించాలి. బయటకు వస్తే తప్పనిసరిగా స్పేస్ సూట్లోనే జీవించాల్సి ఉంటుంది. లేదంటే విశాల విశ్వాంతరాల నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు, కంటికి కనిపించని మైక్రో మెటీరియరైట్స్ లాంటివి, ఇవన్నీ కూడా హాని కలిగించే అంశాలుగా ఉంటాయి. ఇన్ని కష్టాలు పడి చంద్రుడిపై జీవించడం ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. అయితే అందుకు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త దివంగత స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారంటే, మనం నివసించే భూమిపై మానవాళి చేస్తున్న తప్పుల కారణంగా మరో 10 ఏళ్లలో నివాస యోగ్యత కోల్పోనుంది. ఆపై భూమిపై విషవాయువులు వీస్తాయి. అనవసరపు యుద్ధాల కారణంగా రేడియేషన్ వ్యాపిస్తుంది. తాగేందుకు నీరు లభించకుండా పోతుంది. అందుకే మానవాళిని సమీప గ్రహాలకు తరలించాలని చెప్పారు. పైగా ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అందుకే భవిష్యత్ తరాలను ఇతర గ్రహాలకు తరలించడం తప్పనిసరని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. మరి అలాంటి ప్రయోగాలు జరపాలంటే విశ్వాంతరాలకు భూమి ఓ అవుట్ పోస్ట్ అవసరం. అది చంద్రుడైతేనే బెటర్ అని వారు అనుకుంటున్నారు. అక్కడ భూమి కోసం ఓ అవుట్ పోస్ట్ ఏర్పాటైతే రాకెట్లకు ఇంధన సౌకర్యం ఏర్పడుతుంది. మార్స్ లాంటి గ్రహాలను చేరుకునేందుకు పికప్ పాయింట్గా మారుతుంది. అందుకే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి.